Everest Coaching Point, the right choice for your bright future. Hi, namaste everyone. A warm welcome to all of you for Everest Coaching Points YouTube channel. I am Srinivasal Reddy, the director and faculty in English. ఫ్రెండ్స్ మనము ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ కోర్సులో భాగంగా వర్డ్ పవర్ మేడ్ ఈజీ రిటర్న్ బై నార్మన్ లూయిస్ అనే బుక్ని ఆధారంగా చేసుకుని వీడియోస్ చేస్తున్నాం. We have successfully completed 24 videos. This is our 25th video. ప్రతి వీడియోలో మనము రూట్ బేస్డ్ టెక్నిక్ను ఉపయోగించి 20+ వర్డ్స్ నేర్చుకుంటున్నాం. ఈ సెషన్లో కూడా ఇవాళ మనము 2 పవర్ఫుల్ రూట్స్ నేర్చుకోబోతున్నాం. ఈ 2 రూట్స్ ద్వారా మనము 20 వర్డ్స్ లైఫ్ లాంగ్ గుర్తించుకునే విధంగా నేర్చుకోబోతున్నాం. సో వీడియోని చివరి వరకు చూడండి. సో మీకు 20 వర్డ్స్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఓకే, స్టార్ట్ చేద్దామా సెషన్? ఓకే, the first root that we are going to learn in today's class is CRED, cred అండి. This is the root we are going to learn now. So ఇది రూట్ అండి. క్రెడ్ అంటే బిలీవ్ అని అర్థం. సో గుర్తించుకోండి, మీకు ఏ వర్డ్లో ఎప్పుడైనా ఎక్కడైనా క్రెడ్ అని వస్తే దాని అర్థం ఏంటంటే బిలీవ్ లేదంటే బిలీఫ్, నమ్మకము అని అర్థం. ఎక్కడ క్రెడ్ వచ్చినా ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు బిలీఫ్ ఆర్ బిలీవ్. ఓకే, ఇప్పుడు చూద్దామా వర్డ్స్ దీన్ని బేస్ చేసుకొని చూడండి. ఫస్ట్ వన్, క్రీడో. వాట్ ఈస్ దిస్ క్రీడో? ఎవ్రీ పర్సన్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ క్రీడోనండి. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక బలమైన నమ్మకం ఉంటుంది. ఈ బిలీవ్స్ ఇన్ సంథింగ్ వెరీ స్ట్రాంగ్లీ, ఒకదాని బలంగా నమ్ముతాడు. దానే ఏమంటారంటే క్రీడో అంటారు. సో క్రీడో అంటే అర్థం ఏంటంటే ఏ పర్సనల్ బిలీఫ్, అంటే ఒక వ్యక్తి యొక్క నమ్మకం. మై క్రీడో ఇన్ మై లైఫ్ ఈస్ నో పెయిన్స్ నో గెయిన్స్. జీవితంలో నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే నో పెయిన్స్ నో గెయిన్స్, అంటే కష్టపడకున్నా ఏది రాదు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. దట్ ఈస్ మై క్రీడో. దట్స్ వాట్ ఐ బిలీవ్ పర్సనలీ, రైట్? సో క్రీడో అంటే పర్సనల్ బిలీఫ్, ఒక వ్యక్తిగత నమ్మకం, రైట్? గుర్తుండిపోతుంది కదా. నెక్స్ట్ సెకండ్ వన్, క్రీడెన్స్. ఈ క్రీడెన్స్ అనే వర్డ్ను కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉపయోగిస్తూ ఉంటారండి కమ్యూనికేషన్లో. డోంట్ గివ్ క్రీడెన్స్ టు సచ్ రూమర్స్ అంటుంటారు. క్రెడ్ అంటే బిలీవ్ కదా, క్రీడెన్స్ అంటే ఏంటంటే బిలీవబిలిటీ. క్రీడెన్స్ మీన్స్ బిలీవబిలిటీ, రైట్? సో ద బిలీఫ్ దట్ సంథింగ్ ఈస్ ట్రూ, ఒకటి నిజమని నమ్మడం, బిలీవబిలిటీ. డోంట్ గివ్ క్రెడెన్స్ టు సచ్ రూమర్స్, అలాంటి వదంతులు నమ్మద్దు. ఓకే, అది రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, క్రెడిబుల్. వాట్ ఈస్ క్రెడిబుల్? క్రెడ్ ఎక్కడ వచ్చినా బిలీవ్, క్రెడిబుల్ అంటే ఏంటండి బిలీవబుల్. సో సంథింగ్ దట్ కెన్ బి బిలీవ్డ్, దట్స్ కాల్డ్ క్రెడిబుల్. ఈస్ ఎ క్రెడిబుల్ పర్సన్ అంటుంటారు. అంటే ఏంటి? యూ కెన్ ట్రస్ట్ హిమ్, యూ కెన్ బిలీవ్ హిమ్, ఈస్ ఎ రిలయబుల్ పర్సన్. క్రెడిబుల్ న్యూస్ అంటారు, అంటే నమ్మదగిన వార్త, నువ్వు విశ్వసించవచ్చు దాని. క్రెడిబుల్ అంటే నమ్మదగినది, రైట్? ఏబుల్ టు బి బిలీవ్డ్ ఆర్ బిలీవబుల్, రైట్? నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇన్క్రెడిబుల్. మనకి ఇన్ అనే రూటు ఇది వరకే వచ్చింది, గుర్తుందా అండి? ఇన్ ఎక్కడ వచ్చినా ఏం చెప్పాము? నాట్ అని చెప్పాం. క్రెడిబుల్ అంటే ఏంటి? బిలీవబుల్ అని అర్థం. ఇప్పుడు రెండు కలిపి చూడండి ఏమవుతుంది? ఇన్క్రెడిబుల్ అంటే ఏంటి? నాట్ బిలీవబుల్. నాట్ బిలీవబుల్ అంటే ఏంటి? అన్బిలీవబుల్.
నమ్మదగిన దాని క్రెడిబుల్ అంటారు, ఏదైతే నమ్మలేమో దాని ఇన్క్రెడిబుల్ అంటారు. ఇట్స్ ఇన్క్రెడిబుల్ న్యూస్ అంటారు, అంటే నమ్మశక్యము కాని వార్త. దీని పాజిటివ్ సెన్స్ లో కూడా వాడచ్చు. ఇన్క్రెడిబుల్ సక్సెస్ అంటే అద్భుతమైనటువంటి విజయం అలా. సో ఇన్క్రెడిబుల్ అంటే అర్థం ఏంటంటే ఇంపాసిబుల్ టు బిలీవ్ లేదంటే అన్బిలీవబుల్. సెకండరీ మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఎంత గుడ్ అంటే నమ్మలేనంత గుడ్. ఇన్క్రెడిబుల్ సక్సెస్. మీరు ఇండియన్ టూరిజం ట్యాగ్ లైన్ చూడండి, ఇన్క్రెడిబుల్ ఇండియా అని ఉంటుంది ఇండియన్ టూరిజం కి క్యాప్షన్. అంటే ఏంటి, అక్కడ పాజిటివ్ సెన్స్ లో వాడుతున్నారు ఇన్క్రెడిబుల్ అనేది. అంటే ఇండియా ఇంత అందంగా ఉంటుందంటే ఎవరు నమ్మలేరు, అంత అందంగా ఉంటుంది, నమ్మశక్యం కానంత అందం ఇండియా సొంతం. అర్థమవుతుందా? నమ్మదగిన దానిని క్రెడిబుల్ అంటారు, దేనైతే నమ్మలేమో దానిని ఇన్క్రెడిబుల్ అంటారు. సో ఈ క్రెడిబుల్ ఇన్క్రెడిబుల్ అనే వర్డ్స్ రెండు ఒకదానికి వ్యతిరేక పదాలు అవుతాయి, యాంటనిమ్స్ అవుతాయి. రైట్. నెక్స్ట్ వర్డ్ క్రెడ్యులెస్. వాట్ ఈస్ క్రెడ్యులెస్? క్రెడ్ అంటే బిలీవ్ లేదంటే బిలీఫ్, నమ్మకం. ఎక్కడ క్రెడ్ వచ్చినా మర్చిపోవద్దండి, నమ్మకానికి సంబంధించింది. మీకు ఇదివరకే చెప్పాము, గుర్తుందనుకుంటాను. మీకు ఇంగ్లీష్లో ఒక వర్డ్ చివర ఓయుఎస్ గనకొస్తే దాని అర్థం ఏంటంటే ఫుల్ ఆఫ్ అని అర్థం. ఓయుఎస్ ఎక్కడొచ్చినా ఫుల్ ఆఫ్. క్రెడ్ అంటే బిలీవ్ లేదంటే బిలీఫ్, ఓయుఎస్ అంటే ఏంటి, ఫుల్ ఆఫ్. సో క్రెడ్యులెస్ అంటే ఏంటి, ఫుల్ ఆఫ్ బిలీఫ్ ఇన్ అదర్స్. సో క్రెడ్యులెస్ పర్సన్ అని ఎవరిని అంటారంటే వన్ హూ బిలీవ్స్ అదర్స్ ఈజీలీ. ఏ వ్యక్తి అయితే ఇతరులను ఇట్టే నమ్మేస్తుంటాడో అతన్ని క్రెడ్యులెస్ పర్సన్ అంటారు. అంటే వెరీ వెరీ ఇన్నోసెంట్ పర్సన్, గలిబుల్, నాయివ్. తెలుగులో చెప్పాలంటే వెర్రి వెంగలప్ప, పిచ్చి పుల్లయ్య, ఒట్టి అమాయకుడు. సో ఈ క్రెడ్యులెస్ పర్సన్స్ ఎలా ఉంటారంటే దీస్ పీపుల్ ఆర్ ఆఫన్ చీటెడ్ బై అదర్స్. చాలా తరచుగా వీళ్ళు మోసపోతూ ఉంటారు, అలాంటి వ్యక్తిని క్రెడ్యులెస్ పర్సన్ అంటారు. సో క్రెడ్యులెస్ అంటే అర్థం ఏంటంటే వన్ హూ బిలీవ్స్ అదర్స్ ఈజీలీ. ఎవరేం చెప్పినా నమ్మేసే వ్యక్తిని క్రెడ్యులెస్ పర్సన్ అంటారు. అంటే దీనికి సినోనిమ్స్ వచ్చి గలిబుల్, నైవ్, ఇవి సినోనిమ్స్ అవుతాయండి. రైట్. దీనికి ఆపోజిట్ వచ్చి ఏంటంటే ఇన్క్రెడ్యులెస్. ఇన్ అంటే ఏం చెప్పాము, ఇన్ ఎక్కడ వచ్చినా నాట్ అని చెప్పాం కదండి. క్రెడ్యులెస్ అంటే ఏం చెప్పాము, బిలీవింగ్ అదర్స్ ఈజీలీ. ఇప్పుడు రెండు కలిపి చూడండి, నాట్ క్రెడ్యులెస్ అంటే నాట్ బిలీవింగ్ అదర్స్ ఈజీలీ. సో ఇంతవరకు ఎవరైతే చెప్పామో దానికి క్వైట్ ఆపోజిట్ ఇది. క్రెడ్యులెస్ పర్సన్ ఎలా ఉంటాడంటే ఈ బిలీవ్స్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ఇన్క్రెడ్యులెస్ అంటే ఈ డజంట్ బిలీవ్ అదర్స్ ఈజీలీ, ఈజ్ వెరీ స్కెప్టికల్, వెరీ డౌట్ఫుల్. అంటే అంటే నమ్మితే ఒట్టు, ప్రతి దాన్ని అనుమానిస్తారు, ఒక పట్టాన దేని నమ్మరు. రైట్. అలాంటి వ్యక్తిని ఇన్క్రెడ్యులెస్ అంటారు. ఇన్క్రెడ్యులెస్ అంటే అన్విల్లింగ్ ఆర్ అనేబుల్ టు బిలీవ్ సంథింగ్. అన్విల్లింగ్ ఆర్ అనేబుల్ టు బిలీవ్ సంథింగ్ అంటే దేనిని వీళ్ళు నమ్మలేరు అస్సలు. డిస్బిలీవింగ్, స్కెప్టికల్, డౌటింగ్ అంటే దే డౌట్ ఎవ్రీథింగ్. డౌటింగ్ థామస్ అంటుంటారు, అంటే ముందు అనుమానం పుట్టి తర్వాత వీళ్ళు పుట్టిందా అనిపిస్తుంది మనకి. అలాంటి వ్యక్తిని ఇన్క్రెడ్యులెస్ అంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు కూడా ఒకదానికొకటి యాంటోనిమ్స్ గా భావించవచ్చు. చూడండి ఇక్కడ క్రెడిబుల్ కాపోజిట్ ఇన్క్రెడిబుల్, క్రెడ్యులెస్ కాపోజిట్ వచ్చి ఇన్క్రెడ్యులెస్. గుర్తుండిపోతాయి కదండి. ఎన్ని వర్డ్స్ వచ్చాయి మనకి ఇక్కడ, 6 వర్డ్స్ వచ్చాయండి. ఈ 6 వర్డ్స్ లో ఉండే రూట్ ఏంటి, క్రెడ్. సో క్రెడ్ గుర్తించుకోగలిగితే ఈ 6 వర్డ్స్ మన సొంతం అయిపోతాయి. సో క్రెడ్ అంటే బిలీఫ్ లేదంటే బిలీవ్, క్రీడో అంటే పర్సనల్ బిలీఫ్, క్రీడెన్స్ అంటే బిలీవబిలిటీ, క్రెడిబుల్ అంటే బిలీవబుల్, ఇన్క్రెడిబుల్ అంటే అన్బిలీవబుల్, క్రెడ్యులెస్ అంటే బిలీవింగ్ అదర్స్ వెరీ ఈజీలీ అండ్ దట్ మీన్స్ వెరీ ఇన్నోసెంట్, ఇన్క్రెడ్యులెస్ అంటే వెరీ డౌట్ఫుల్ అండ్ స్కెప్టికల్ పర్సన్, వన్ హూ డజంట్ బిలీవ్ అదర్స్ ఈజీలీ. రైట్. గుర్తుండిపోతాయి కదా.
నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ రూట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రూట్ అండి ఇది. చూడండి ఈ రూట్ ఏంటంటే SPECT స్పెక్ట్ ఆర్ SPIC స్పిక్. స్పెక్ట్ ఆర్ స్పిక్ ఎక్కడొచ్చినా లుక్ ఆర్ సీ అని అర్థం. గుర్తుంచుకోండి, స్పెక్ట్ లేదంటే స్పిక్ లాటిన్ నుంచి వచ్చింది. ఇది ఎక్కడొచ్చినా సీ లుక్ చూడడానికి సంబంధించింది అని అర్థం. ఈ రూట్ కనుక గుర్తుంచుకోగలిగితే మీరు మోర్ దెన్ 10 వర్డ్స్ మీ లైఫ్ లాంగ్ అలా మనసులో నాటుకుపోతాయి. చూద్దామా ఎలాగో? ఈ రూట్ గుర్తుపెట్టుకోండి. స్పెక్ట్ ఆర్ స్పిక్ అంటే చూడడము, లుక్ ఆర్ సీ. రైట్? ఫస్ట్ వర్డ్ స్పెక్టికల్స్. ఇవే. ఎందుకు వీటిని స్పెక్టికల్స్ అంటారు తెలుసా? స్పెక్ట్ అంటే చూడడం, స్పెక్టికల్స్ అంటే ఏంటి? నౌను, చూడడానికి ఉపయోగించే గ్లాసెస్ ని స్పెక్టికల్స్ అంటారు. సో స్పెక్టికల్స్ అంటే ఐ గ్లాసెస్, దోస్ గ్లాసెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ సీయింగ్ ఆర్ లుకింగ్. అంటే మనం చూడడం కోసం ఏవైతే గ్లాసెస్ ఉపయోగిస్తామో వాటిని ఏమంటారంటే స్పెక్టికల్స్ అంటారండి. సో స్పెక్టికల్స్ మీన్స్ ఐ గ్లాసెస్, కళ్ళద్దాలు. చూసారా ఎంత ఈజీనో? నెక్స్ట్ స్పెక్టేటర్. స్పెక్ట్ అంటే చూడడం ఫిక్స్ కదా. స్పెక్టేటర్ అంటే చూసేవాళ్ళు. ఏ పర్సన్ హూ ఈస్ వాచింగ్ అట్ సంథింగ్ ఈస్ కాల్డ్ అ స్పెక్టేటర్. వియో ఆడియన్స్ అలా అంటారు కదండి. ఇప్పుడు ఒక ఫుట్బాల్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. మీరు స్టేడియంలో కూర్చొని చూస్తూ ఉన్నారు. అప్పుడు మిమ్మల్ని ఏమంటారంటే స్పెక్టేటర్ అంటారు, చూసేవాడు. స్పెక్ట్ అంటే చూడడం, స్పెక్టేటర్ అంటే చూసేవాడు. వియో. సో స్పెక్టేటర్ అంటే వన్ హూ లుక్స్ అట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఒకటి జరుగుతూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటే అతన్ని స్పెక్టేటర్ అంటారు. సో దీనికి సినోనిమ్ వచ్చి, సినోనిమ్ ఏంటంటే వియర్, VIEWER, ఆడియన్స్, ఆన్ లుకర్స్, ఇవి సినోనిమ్స్ అవుతాయి. రైట్? నెక్స్ట్ వర్డ్ స్పెక్టాక్యులర్. వాట్ ఈస్ దిస్ స్పెక్టాక్యులర్? చాలా ఫ్రీక్వెంట్ గా స్పెక్టాక్యులర్ అనే వర్డ్ ను మనం యూస్ చేస్తూ ఉంటామండి మన డే టు డే కమ్యూనికేషన్ లో. ఏంటి స్పెక్టాక్యులర్ అంటే? స్పెక్ట్ అంటే చూడ్డం కదా. స్పెక్టాక్యులర్ అంటే అర్థం ఏంటంటే వర్త్ లుకింగ్, అమేజింగ్, ఆసమ్, బ్రిలియంట్, మారులెస్, మైండ్ బ్లోయింగ్. విజువల్ ఫీస్ట్, కనుల పండుగ అంటారు కదా. ఈ రెండు కళ్ళు సరిపోవు చూడడానికి. వి విష్ వి హ్యాడ్ మోర్ ఐస్. ఇంకా 2-3 కళ్ళు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అలాంటి దృశ్యాన్ని ఏమంటారంటే స్పెక్టాక్యులర్ అంటారు. స్విట్జర్లాండ్ ఈస్ ఎ స్పెక్టాక్యులర్ కంట్రీ. రామోజీ ఫిల్మ్ సిటీ ఈస్ ఎ స్పెక్టాక్యులర్ టూరిస్ట్ స్పాట్. బాహుబలి ఈస్ ఎ స్పెక్టాక్యులర్ మూవీ. ఆ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయి కదా, నయనానందకరంగా ఉండేదాన్ని స్పెక్టాక్యులర్ అంటారు. కనుల పండుగ అంటారు కదా అది. ఇట్ వాస్ ఎ స్పెక్టాక్యులర్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటుంటారు. సో చూడదగినది. సో స్పెక్టాక్యులర్ అంటే మీకు ఏంటంటే వర్త్ లుకింగ్, ఇంప్రెసివ్, అమేజింగ్, ఆసమ్, బ్రిలియంట్, మారులెస్, మైండ్ బ్లోయింగ్. రైట్? నెక్స్ట్ అలాగే చూడండి ఇంట్రోస్పెక్షన్. వాట్ ఈస్ ఇంట్రోస్పెక్షన్? చూడండి ఇంట్రోస్పెక్షన్ లో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంట్రో ఉంది, స్పెక్షన్ ఉంది. స్పెక్షన్ ఎక్కడ వచ్చినా లుకింగ్, చూడడము. ఇంట్రో అంటే ఇన్సైడ్ అని అర్థం. ఇప్పుడు రెండు కలిపి చూడండి ఏమవుతుందండి? ఇంట్రోస్పెక్షన్ అంటే లుకింగ్ ఇన్సైడ్, లోపలికి చూసుకుంటే ఇంట్రోస్పెక్షన్ అంటారు. లోపలికి చూడడం అంటే ఇలా చూసుకోవడం అని కాదండి. లుకింగ్ ఇన్ టు యువర్ హార్ట్. నీ లోపలికి నువ్వు చూసుకుంటే, నీ హృదయములేకి నువ్వు చూసుకుంటే దానిని ఇంట్రోస్పెక్షన్ అంటారు. దీనినే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని కూడా అంటారు. సినోనిమ్ తెలుగులో ఆత్మ పరిశీలన. నీ లోపలికి నువ్వు చూసుకోవడం, నిన్ను నువ్వు పరీక్షించుకోవడం. ఈ ఇంట్రోస్పెక్షన్ అనే వర్డ్ని చాలా ఫ్రీక్వెంట్గా ఇంగ్లీష్లో ఉపయోగిస్తూ ఉంటారండి. ఇట్స్ టైమ్ ఫర్ ఇంట్రోస్పెక్షన్ అంటుంటారు. అంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన సమయము ఆసన్నమైనది. ఇంట్రోస్పెక్షన్.
పర్టికులర్గా పొలిటికల్ లీడర్స్ చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటారు. పర్టికులర్గా ఒక పొలిటీషియన్ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు మీడియా ఇతన్ని అడిగే మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ యువర్ డెబాకిల్? డెబాకిల్ అంటే డౌన్ఫాల్, అపజయం. మీ అపజయానికి కారణం ఏంటి అని అడిగితే, సడన్గా అడిగితే ఏం చెప్పాలనో వాళ్ళకు కూడా అర్థం కాదు కదా. సింపుల్గా ఇలా చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. ఏమని చెప్తారంటే, సమ్వేర్ సంథింగ్ వెంట్ రాంగ్, ఇట్స్ టైమ్ ఫార్ ఇంట్రోస్పెక్షన్ ఫర్ అవర్ పార్టీ. ఎక్కడో ఏదో తప్పు జరిగింది, మేము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంట్రోస్పెక్షన్ అంటే నీ లోపలికి నువ్వు చూసుకుంటే దాని ఇంట్రోస్పెక్షన్ అంటారు. సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆత్మ పరిశీలన. రైట్? ఓకే. సో ఇంట్రోస్పెక్షన్ అంటే ద యాక్ట్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు వన్ సెల్ఫ్. అంటే నీ లోపలికి నువ్వు చూసుకోవడం. దీని ఏమంటారంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేదంటే ఆత్మ పరిశీలన అని అంటారండి. నెక్స్ట్, రెట్రోస్పెక్షన్. వాట్ ఈస్ దిస్ రెట్రోస్పెక్షన్? చూడండి, రెట్రో అంటే బ్యాక్ అని అర్థం, స్పెక్షన్ అంటే లుకింగ్ అని అర్థం. సో నౌ కంబైన్ బోత్. వాట్స్ రెట్రోస్పెక్షన్? జస్ట్ లుకింగ్ బ్యాక్. ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే దాన్ని రెట్రోస్పెక్షన్ అంటారు. ఎస్, యు ఆర్ లుకింగ్ ఇన్ టు ద పాస్ట్. అంటే తిరగడం అంటే ఇలా తిరగడం అని కాదు ఎగ్జాక్ట్లీ. జస్ట్ యు ట్రై టు రికాల్ ద థింగ్స్ దట్ యు డిడ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో జరిగిండే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళడం, ఒక్కసారి వాటిని రివైండ్ చేసుకోవడం. దట్స్ రెట్రోస్పెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆస్క్ యూ, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ స్కూల్ డేస్, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ కాలేజ్ డేస్ అని అడిగితే మీరు ఏం చేస్తారు? ఆల్మోస్ట్ యూ గో బ్యాక్ టు సమ్ 10 to 15 years and you try to recollect your childhood memories. That is retrospection. So retrospection అంటే వెనక తిరిగి చూసుకోవడం అండి. The act of looking into the past. Right? Next, prospective. What is prospective? చూడండి, ఇక్కడ ప్రో అంటే ఫార్వర్డ్ అనే అర్థం ఉంటుందండి, ముందుకి. స్పెక్ట్ అంటే ఆల్రెడీ మనకి తెలిసిందే కదా, చూడడం. సో ఇప్పుడు రెండు కలిపి చూడండి, లుకింగ్ ఫార్వర్డ్ అంటే ముందుకు చూడడం. ముందుకు చూడడం అంటే లుకింగ్ ఇన్ టు ఫ్యూచర్, ఎక్స్పెక్టేషన్. అంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అని చూస్తే దాన్ని ప్రాస్పెక్టివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us say you are preparing for SSC CGL. Your dream is to get an income tax inspector. So that income tax inspector job is your prospective job. At present, you are not an income tax inspector, but in future, you may become an income tax inspector. So you are called a prospective income tax inspector. At present, you are not income tax inspector, but in future, you will become. సో యు ఆర్ కాల్డ్ ప్రాస్పెక్టివ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ప్రాస్పెక్టివ్ మదర్ అంటారు, కాబోయే మదర్. ఒక విమెన్ ప్రెగ్నెంట్గా ఉంది, త్వరలో ఒక బేబీని డెలివర్ చేస్తుంది. సో అప్పుడు డెలివర్ చేసినప్పుడు ఈమె ప్రాస్పెక్టివ్ మదర్ అవుతుంది. సారీ, ఇప్పుడు ప్రాస్పెక్టివ్ మదర్, రైట్? ఎందుకంటే ఫ్యూచర్లో కాబోతుంది కాబట్టి. ప్రాస్పెక్టివ్ వైఫ్, ప్రాస్పెక్టివ్ హస్బెండ్, ప్రాస్పెక్టివ్ ఇన్లాస్ అంటారు, అంటే లుకింగ్ ఇన్ టు ఫ్యూచర్. సో ప్రాస్పెక్టివ్ అంటే సంథింగ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆర్ లైక్లీ టు హ్యాపెన్, రైట్? నెక్స్ట్, సర్కంస్పెక్ట్ అండి. చూడండి, సర్కం ఎక్కడొచ్చినా మీకు రౌండ్ అని అర్థం, స్పెక్ట్ ఎక్కడొచ్చినా లుకింగ్ అని అర్థం. ఇప్పుడు రెండు కలిపి చూడండి, లుకింగ్ అరౌండ్. ఇలా చుట్టూ చూసుకుంటే దాన్ని సర్కంస్పెక్ట్ అంటారు. అంటే చుట్టూ చూడడం అంటే ఇలా చూడడం అని కాదు, కానీ మీరు చుట్టూ చూసుకుంటున్నారంటే అర్థం ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉంటున్నారని అర్థం. యూ థింక్ ట్వైస్ బిఫోర్ యూ డూ సంథింగ్. మీరు ఏదైనా ఒక పని చేసే ముందు ఆచి తూచి ఆలోచించి చేస్తారని అర్థం. పెద్దలు అంటూ ఉంటారు, నాన్న వెనక ముందు చూసుకొని, వెనక ముందు చూడుంటే ముందుకు చూడు వెనక చూడనా, కాదే, జాగ్రత్తగా ఉండు, తొందరపడద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, జాగ్రత్తగా ఉండు. సో సర్కంస్పెక్ట్ అంటే చుట్టూ చూసుకోవడం. చుట్టూ చూసుకోవడం అంటే జాగ్రత్తగా ఉండడం అని అర్థం అండి. వాచ్ఫుల్, అలర్ట్,
కాషియస్. ఇప్పుడు ఒక బిజీ జంక్షన్ దగ్గర పీక్ అవర్స్ లో రోడ్డు దాటాలి, డైరెక్ట్ గా దాటుతామా? నో, we have to stop, we have to look this side, that side, and then only we cross the road. That is circumspect, right? Circumspect అంటే వెనక ముందు చూసుకోవడం, అంటే జాగ్రత్తగా ఉండడం. ఓకే, అలాగే చూడండి ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ తెలియని వాళ్ళు ఉంటారండి, ఎవ్రీబడి నోస్ ఇన్స్పెక్షన్, బట్ ఇందులోని రూటే తెలియదు మనకి ఇన్ని రోజులు. ఇన్స్పెక్షన్ లో ఏముందంటే ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ అంటే అర్థం ఏంటంటే ద యాక్ట్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు డీపర్, లోతుగా చూస్తే దాని ఇన్స్పెక్షన్ అంటారండి. అంటే చెకింగ్ ఆర్ ఎగ్జామినింగ్. If you are checking or if you are examining something, that is called inspection, right? The act of looking into deeper, examination or checking, right? Perspective. What is perspective? Perspect. చూడండి, పర్ అంటే త్రూ అని అర్థం, స్పెక్ట్ అంటే లుక్ లేదంటే సి, రెండు కలిపి చూడండి. పర్స్పెక్టివ్ అంటే ద వే హౌ యూ లుక్ అట్ సంథింగ్ ఈస్ కాల్డ్ యువర్ పర్స్పెక్టివ్. తెలుగులో దీనే దృక్పథం అంటారు. దృక్ అంటే చూపు, పదం అంటే వే. నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా రెస్పాండ్ అవుతున్నావు, ఎలా రియాక్ట్ అవుతున్నావు అనే దాన్ని ఏమంటారంటే పర్స్పెక్టివ్ అంటారు. ద వే హౌ యూ సీ అట్ సంథింగ్, ద వే హౌ యూ లుక్ అట్ సంథింగ్ ఈస్ కాల్డ్ పర్స్పెక్టివ్. ఇలా అంటుంటారు, సి యువర్ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్, మై పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్ అంటుంటారు. సో పర్స్పెక్టివ్ అంటే మనం చూసే విధానం లేదంటే మనం ఆలోచించే విధానాన్ని పర్స్పెక్టివ్ అంటారు. తెలుగులో దీనే దృక్పథము అంటారు. సో పర్స్పెక్టివ్ అంటే ద వే హౌ వి సీ సంథింగ్, మనం దేనైనా ఎలా చూస్తున్నాం అనే దాన్ని మన పర్స్పెక్టివ్ అంటారు, తెలుగులో దృక్పథం అంటారు. నెక్స్ట్ రెస్పెక్ట్. ఎవ్రీబడి నోస్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ తెలియని వాళ్ళు ఉండరండి, కానీ అందులో ఉన్న రూటే తెలియదు మనకి. ఇప్పుడు ఈ రెస్పెక్ట్ ని మనం అనలైజ్ చేస్తే రెస్పెక్ట్ లో ఏముందంటే రెస్పెక్ట్. రే అంటే రెవరెన్స్ అని అర్థం, రెవరెన్స్ అంటే అడ్మారేషన్ భక్తి భావం, స్పెక్ట్ అంటే చూడడం. సో రెండు కలిపితే లుకింగ్ విత్ రెవరెన్స్ ఈస్ కాల్డ్ రెస్పెక్ట్. ఒక వ్యక్తిని భక్తి భావంతో చూస్తే దానిని రెస్పెక్ట్ అంటారండి. రెస్పెక్ట్ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ డీప్ admiration, esteem or regard. Looking with reverence is called respect. Okay, next సస్పెక్ట్. ఈ వర్డ్ కూడా ఎవ్రీబడి నో సస్పెక్ట్, బట్ అందులోని రూట్ తెలియదు మనకి. సస్పెక్ట్ లో ఏముందంటే సస్పెక్ట్. ఇక్కడ రే అంటే రెవరెన్స్ అండి, రెవరెన్స్ అంటే భక్తిభావం. సా అంటే సస్పిషన్, సస్పిషన్ అంటే ఏంటండి డౌట్, అనుమానం. సో సస్పెక్ట్ అంటే లుకింగ్ విత్ సస్పిషన్ ఇస్ కాల్డ్ సస్పెక్ట్. అనుమానంతో చూస్తే ఏమంటారంటే సస్పెక్ట్ అంటారు, అంటే డౌట్. ఇప్పుడు ఒక ఇంట్లో థెఫ్ట్ జరిగింది, పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు ఇంట్రాగేషన్కి వచ్చారు. వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? ఆర్ యు సస్పెక్టింగ్ ఎనీవన్ ఎల్స్? మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా, అంటే మీరు ఎవరినైనా ఆ ఉద్దేశంతో చూస్తున్నారా అని అర్థం. సో సస్పెక్ట్ అంటే లుకింగ్ విత్ సస్పిషన్, రైట్? నెక్స్ట్ స్పిక్ వచ్చింది, ఇంతవరకు స్పెక్ట్ వచ్చింది కదా, ఇప్పుడు స్పిక్ వచ్చింది. ఇప్పుడు చూడండి కాన్స్పిక్వస్. వాట్ ఈస్ కాన్స్పిక్వస్? స్పిక్ అంటే చూడడం కదా, కాన్స్పిక్వస్ అంటే అర్థం ఏంటంటే దట్ కెన్ బి సీన్ ఆర్ నోటీస్డ్. చూడగానే ఏదైతే కనిపిస్తుందో దాని ఏమంటారంటే కాన్స్పిక్వస్ అంటారు. చూడగానే కనిపించేదండి. ఇప్పుడు మీకు ఈ హోర్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? కాన్స్పిక్వస్ ప్లేసెస్ లో పెడతారు, అంటే ఇలా చూడగానే కనిపించాలన్నమాట. దట్స్ కాల్డ్ కాన్స్పిక్వస్. ఓకే, కాన్స్పిక్వస్ అంటే ఈజీలీ నోటీస్డ్ ఆర్ ఆబ్వియస్. ఈజీలీ నోటీస్డ్ ఆర్ సంథింగ్ దట్స్ ఆబ్వియస్. ఏదైతే చూడగానే కనిపిస్తుందో దాని ఏమంటారంటే
కాన్స్పీక్వస్ అంటారు. రైట్. నెక్స్ట్ పర్స్పీక్వస్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ అండి. పర్ అంటే త్రూ అని అర్థం. స్పిక్ అంటే లుకింగ్ త్రూ. అంటే పర్స్పీక్వస్ అనేది ఏనంటారంటే ఇన్ వన్ లుక్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ దేర్. ఒక్క చూపులో మీరు మొత్తం అర్థం చేసుకోగలుగుతారు. దాని ఏమంటారంటే పర్స్పీక్వస్ అంటారు. దిస్ బుక్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ ఏ పర్స్పీక్వస్ స్టైల్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఇంటెలిజిబుల్, ఈజీ టు గ్రాస్ప్, ఈజీ టు అండర్స్టాండ్. ఇలా చదువుతూ ఉంటే అలా మీకు అర్థమైపోతుంది అనుకోండి. దాని పర్స్పీక్వస్ అంటారు. పర్స్పీక్వస్ అంటే యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ లుక్ అని అర్థం. ఒక్క చూపులో మొత్తం మీరు అర్థం చేసుకోవచ్చు. లూసిడ్ అనేది సినోనిమ్ అవుతుందండి దానికి. సో ఈజీలీ అండర్స్టూడ్ ఫ్రమ్ వన్ లుక్. ఒక్క చూపులో ఏముందో తెలిసిపోతుంది మీకు, అంత ఈజీగా ఉంటుంది. దానికి సినోనిమ్ వచ్చి లూసిడ్. లూసిడ్ అంటే క్లియర్, లేదంటే మీరు ఈజీ టు అండర్స్టాండ్, ఇంటెలిజిబుల్. రైట్. అది పర్స్పీక్వస్ స్టైల్ అంటుంటారు. నెక్స్ట్ ఇంకొక వర్డ్ చూడడానికి అలాగే ఉంటుంది, బట్ డోంట్ బి గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ దీస్ టూ. ఇది పర్స్పీక్వస్ అయితే ఇది పర్స్పికేషియస్. ఇక్కడ కూడా రూట్ అయితే స్పిక్ ఉంది. పర్స్పికాషియస్. పర్స్పికాషియస్ ఇన్వెస్టర్ అలా అంటుంటారండి. ఏంటి పర్స్పికాషియస్ అని ఎవరిని అంటారంటే, పర్స్పికాషియస్ పర్సన్ అంటే ఎవరంటే ఈస్ ఎ పర్సన్ హూ కెన్ లుక్ ఇన్ టు సంథింగ్ అండ్ హీ కెన్ అండర్స్టాండ్ దాట్ అండ్ హీ కెన్ టేక్ ద రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం. ఇలా చూసి అలా అర్థం చేసుకొని వెంటనే ఒక చక్కటి డెసిషన్ తీసుకోగలుగుతాడు, గుడ్ జడ్జిమెంట్ చేయగలుగుతాడు. అంటే పర్స్పికాషియస్ పర్సన్ అంటే వెరీ శ్రూడ్ పర్సన్, వెరీ క్లెవర్ పర్సన్. చాలా పర్స్పికాషియస్ ఇన్వెస్టర్ అంటుంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు రియల్ ఎస్టేట్లో ఈ ప్లాట్లు ఇలా కొంటుంటారండి. వీళ్ళకి ఎంత షార్ప్నెస్ అంటే ఒక ఒక ప్లాట్ కొంటారు, విత్ ఇన్ ఇయర్ ఇట్ విల్ బికమ్ డబుల్ ఆర్ ట్రిబుల్. కొన్న ఇయర్లోనే 2 times 3 times అయిపోతుంది. అంటే అంత శ్రూడ్గా, అంత క్లెవర్గా వీళ్ళు ఆలోచించగలుగుతారు. అప్పుడు అతన్ని పర్స్పికాషియస్ అంటారు. సో పర్స్పికాషియస్ అంటే ఏబుల్ టు లుక్ త్రూ అండ్ అండర్స్టాండ్ క్విక్లీ. అంటే ఇలా చూసి అలా అర్థం చేసుకొని వీళ్ళు యాక్ట్ చేయగలుగుతారు. అంటే ఏ పర్సన్ హూ ఈస్ ఏబుల్ టు సీ అండ్ అండర్స్టాండ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. అంటే చాలా షార్ప్గా ఉంటారు వీళ్ళు. These people are very sharp. Okay. They have acute mental vision and they are very very shrewd. మన భాషలో చెప్పాలంటే చాలా తెలివైన లేదంటే చురుకైన అనే అర్థంలో వాడతారండి. పర్స్పికాషియస్ అంటే ఏ పర్సన్ హూ కెన్ లుక్ త్రూ అండ్ అండర్స్టాండ్ క్విక్లీ. చూసి అర్థం చేసుకోగలుగుతారు, చాలా షార్ప్గా ఉంటారు వీళ్ళు. ఓకే. శ్రూడ్ అనేది సినోనిమ్ అండి. చూసారా మనకి ఆల్మోస్ట్ 12 to 13 వర్డ్స్ వచ్చేసాయండి స్పెక్ట్ అనే రూట్ మీద. చూడండి, స్పెక్ట్ అంటే చూడ్డం. స్పెక్టికల్స్ అంటే ఏంటి? చూడ్డానికి ఉపయోగించే గ్లాసెస్ని స్పెక్టికల్స్ అంటారు. స్పెక్టేటర్స్ అంటే ఎవరు? చూసేవాళ్ళు. రైట్. స్పెక్టాక్యులర్ అంటే ఏంటి? చూడదగినది, వర్త్ లుకింగ్, అమేజింగ్, ఆసమ్, బ్రిలియంట్, మార్వెలస్, మైండ్ బ్లోయింగ్. రైట్. దీని ఏమంటారు? లోపలికి చూసుకుంటే, నీ లోపలికి నువ్వు చూసుకుంటే ఇంట్రోస్పెక్షన్ అంటారు. వెనక చూస్తే ఏమంటారు? రెట్రోస్పెక్షన్ అంటారు, అంటే లుకింగ్ ఇన్ టు ద పాస్ట్. ముందుకు చూస్తే ఏమంటారు? ప్రాస్పెక్టివ్ అంటారు, అంటే లుకింగ్ ఇన్ టు ఫ్యూచర్. చుట్టూ చూస్తే ఏమంటారు? సోకంస్పెక్ట్ అంటారు.
ఇక్కడే 4 వచ్చాయి. లోపలికి చూసుకుంటే ఇంట్రోస్పెక్షన్, వెనక్కి చూస్తే రెట్రోస్పెక్షన్, ముందుకు చూస్తే ప్రాస్పెక్టివ్, చుట్టూ చూస్తే సోకంస్పెక్ట్ అంటే జాగ్రత్తగా ఉండడం. లోతుగా చూస్తే ఏమంటారు? ఇన్స్పెక్షన్. మనం చూసే విధానాన్ని ఏమంటారు? పర్స్పెక్టివ్. గౌరవంతో చూస్తే రెస్పెక్ట్, అనుమానంతో చూస్తే సస్పెక్ట్. కన్స్పీక్వస్ అంటే దట్ కెన్ బి సీన్ ఆర్ నోటీస్డ్ ఈజీలీ. చూడగానే ఏదైతే కనిపిస్తుందో దాన్ని కన్స్పీక్వస్ అంటారు. పర్స్పీక్వస్ అంటే you are able to సీ అండ్ అండర్స్టాండ్ ఇన్ వన్ లుక్. ఒక్కసారి ఇలా చూసి అర్థం చేసుకోవచ్చు, దాని పర్స్పీక్వస్ అంటారు. సో పర్స్పీక్వస్ అంటే లూసిడ్, ఈజీ టు అండర్స్టాండ్. పర్స్పికాషియస్ అంటే ఏబుల్ టు లుక్ త్రూ అండ్ అండర్స్టాండ్ క్విక్లీ. అంటే వెరీ క్లెవర్ పర్సన్, shrewd పర్సన్ ఈస్ కాల్డ్ పర్స్పికాషియస్. చూసారా వచ్చేసాయి. అదండి, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ రూట్ బేస్డ్ టెక్నిక్. సో క్రెడ్ అనే రూట్ మీద మనకి ఆల్మోస్ట్ 6 వర్డ్స్ వచ్చాయి, ఇక్కడ 13 to 14 వర్డ్స్. ఆల్మోస్ట్ ఆల్ టుగెదర్ వీ హ్యావ్ లర్న్డ్ 20 పవర్ఫుల్ వర్డ్స్, రైట్? నౌ లెట్ us do a small exercise. ఇప్పుడు ఇది మనకు ఎంతవరకు అర్థమైందనేది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ అండి. ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, కాలమ్ ఏ, కాలమ్ బి. ఇక్కడ 10 వర్డ్స్ ఉన్నాయి, అక్కడ వాటి మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వర్డ్ మీనింగ్ని మ్యాచ్ చేయాలి. ఓకే, మీరు ఇక్కడ అవసరమైతే వీడియోని పాజ్ చేయండి, ఫస్ట్ ఆన్సర్స్ చేసి తర్వాత వీడియోని ప్లే చేసి మీ ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్, డూ ఇట్. ఓకే, టైమ్ ఈజ్ అప్. ప్లీజ్ చెక్ యువర్ ఆన్సర్స్. క్రెడ్యులెస్ ఏంటండి? క్రెడ్యులెస్ అని ఎవరిని అంటారండి? క్రెడ్ అంటే బిలీఫ్, ఓయుఎస్ అంటే ఫుల్ ఆఫ్. క్రెడ్యులెస్ పర్సన్ ఈస్ ద పర్సన్ వన్ హూ బిలీవ్స్ అదర్స్ వెరీ ఈజీలీ. సచ్ ఏ పర్సన్ ఈస్ కాల్డ్ క్రెడ్యులెస్, రైట్? క్రెడ్యులెస్, టూ రెడీ టు బిలీవ్ అదర్స్, రైట్? ఎఫ్ అండి. నెక్స్ట్ ఇన్క్రెడిబుల్. ఇన్క్రెడిబుల్, ఇన్ అంటే నాట్, క్రెడ్ అంటే బిలీవ్ కదా. ఇన్క్రెడిబుల్ అంటే ఏంటండి? అన్బిలీవబుల్. దాని రిలేటెడ్ ఎక్కడుందండి? సి కదా. ఇన్క్రెడిబుల్ అంటే ఇంపాసిబుల్ టు బిలీవ్. క్రీడెన్స్, క్రీడెన్స్ అంటే ఏంటండి? బిలీవబిలిటీ, రైట్? బిలీవింగ్ సంథింగ్. సో ఎక్కడుందండి? ఈలో ఉంది, అదే కదండి. సో the belief that something is true. Perspicuous, per, through, speak, look అంటే లుకింగ్ త్రూ. సో పర్స్పిక్వస్ అంటే యూ కెన్ లుక్ త్రూ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ వన్ లుక్, రైట్? సో అది ఎక్కడుందండి? క్లియర్లీ, సారీ, క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఈజీలీ అండర్స్టూడ్, రైట్? జే మధ్యలో ఒకటి వదిలేసాం. సర్కమ్స్పెక్ట్, సర్కమ్ అంటే రౌండ్, స్పెక్ట్ అంటే లుక్. సర్కమ్స్పెక్ట్ అంటే ఏంటి? లుకింగ్ అరౌండ్. లుకింగ్ అరౌండ్ అంటే చుట్టూ చూసుకోవడం. చుట్టూ చూసుకోవడం అంటే ఏంటి? జాగ్రత్తగా ఉండడం. జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి? కాషియస్. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ కాన్స్పీక్వస్. కాన్స్పీక్వస్ అంటే ఏంటి? చూడగానే ఏదైతే కనిపిస్తుందో దాన్ని కన్స్పీక్వస్ అంటారు. ఓకే, ఎక్కడుందండి అది? క్లియర్లీ విజిబుల్. నెక్స్ట్ ఇంట్రోస్పెక్షన్. ఇంట్రో ఇన్సైడ్, స్పెక్షన్ లుకింగ్. అంటే లోపలికి చూసుకుంటే ఇంట్రోస్పెక్షన్ అంటారు. ఎక్కడుందండి? బి. ఎగ్జామినింగ్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్, ఐడియాస్ అండ్ ఫీలింగ్స్. నెక్స్ట్ పర్స్పికాషియస్.
పర్స్పికాషియస్ అని ఎవరిని అంటారండి? A person who can look into and understand things and act accordingly. అంటే a shrewd person, a clever person is called perspicacious. అంటే మనకి shrewd. ఆన్సర్ అయ్యి. రెట్రోస్పెక్షన్, రెట్రో అంటే బ్యాక్ స్పెక్షన్ అంటే లుకింగ్ కదా, గతంలోకి చూసుకుంటే రెట్రోస్పెక్షన్ అంటారు. సో ఎక్కడుందండి? డిలో ఉంది. నెక్స్ట్ స్పెక్టాక్యులర్, స్పెక్ట్ అంటే లుక్, స్పెక్టాక్యులర్ అంటే ఏంటండి? చూడదగినది. వర్త్ లుకింగ్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. ఆన్సర్ ఈస్ హెచ్. చూసారా ఫ్రెండ్స్, వీ హ్యావ్ లాంచ్ almost 20 very important words which are frequently asked in competitive examinations, right? అదండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ కూడా వస్తుందండి. ప్లీజ్ డూ సపోర్ట్ us, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. Jai Hind. See you in the next video with more roots like this. Thank you so much. Jai Hind.